టమాటో నిలువ పచ్చడి కోసం ఒక 1 కేజీ టమాటో తీసుకుందాం. ఇన్స్టెంట్గా చేయడానికి కడిగేసి పక్కన పెట్టుకొని ఇలా తడి లేకుండా తుడిచేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని చక్కగా వేయించుకోవాలి. సాఫ్ట్ ఇందులో కూర్చొని చూడండి, ఒక్కటేసారి ఇలా వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు ఒక 50 గ్రామ్స్ చింతపండు ఇలా నానబెట్టుకొని కొంచెం గింజలు ఏమైనా ఉంటే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఇలా వేగిన తర్వాత చింతపండు ఉంది కదా వేసేస్తాం. మిక్సీతో కానీ రోల్తో కానీ పని ఉండదు. చక్కగా కారం కలుపుకొని జస్ట్ వెల్లుల్లిపాయల వరకు మిక్సీలో వేసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ. ఇది టమాటా చట్నీ ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మామూలుగా అయితే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. చూసారా, ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లారనిద్దాం. చూసారా, ఇది చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత దీనిలో కారం వేసుకోవాలన్నమాట. 1 స్పూను ఆవపిండి, మెంతిపిండి 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని 1/2 కేజీ టమాటాలకి 50 గ్రామ్స్ కారం పడుతుందండి. 50 గ్రామ్స్ చింతపండు పడుతుంది. ఇప్పుడు కారం వేసుకుని దీనిలో కలిపేసుకుందాము. చూడండి, ఇది టమాటా ఆవకాయలాగా ముక్కగా ఉంటుంది అన్నమాట. సరే, 2 వెల్లుల్లిపాయ గబ్బాలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకొని ఇలా తాలింపులో వేసేసుకోవాలన్నమాట. అంతే, మొత్తం పచ్చడి తిప్పేసుకొని అంతే. చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 మంత్స్ వరకు ఉంటుంది, 2-3 మంత్స్ ఉంటుంది. బయట అయితే ఒక 1 మంత్ ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా వేసుకోండి. ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే టమాటా ఆవకాయ ఎమ్మగా బాగుంటుంది. చూడండి, ఇది మా ఫ్రెండ్కి ఇవ్వడానికి పెడుతున్నాను.